అయితే మీరు మళ్ళీ వెనక్కి వెళ్దాం. ఇప్పుడు సంగీతంలోకి వెళ్ళినప్పుడు ఫస్ట్ సంగీత గురువు మీరు నాన్నగారు పరోక్షంగా అన్నారు, తర్వాత పశుపతి గారి దగ్గర నేర్చుకున్నారు. అంటే ఫస్ట్ కర్ణాటక శాస్త్రీయ సంగీతం నేర్చుకున్నారా, లలిత సంగీతం నేర్చుకున్నారా? కర్ణాటక సంగీతం, అక్కడ లలిత సంగీతం అనేది ఉండదండి, కర్ణాటక సంగీతమే. కర్ణాటక సంగీతంలో అక్కడ అందులో సంగీత విశారద అనే టైటిల్, అది డిప్లొమా, అది వెంకటేశ్వర యూనివర్సిటీ తీసుకున్నారు, సర్టిఫికెట్ ఇస్తుంది. అక్కడ 4 years అది కంప్లీట్ చేశాను. చేసిన తర్వాత అప్పట్లో సబ్సిడరీ మృదంగం తీసుకున్నాను. ఓహో, అది కూడా ఉంటుంది. సబ్సిడరీ ఉండేది, వైలన్ కానీ మృదంగం కానీ ఫ్లూట్ కానీ ఏదో వోకల్తో పాటుగా తీసుకోవాలి. సో రిథమిక్గా బాగుంటుందని చెప్పి మృదంగం తీసుకుని మృదంగం కూడా నేర్చుకున్నానమ్మా. వాయిస్తారైతే మృదంగం కొంతవరకు అంటే మీరు పాడుకుంటూ వాయించుకునేవారు ఎప్పుడైనా సొంతంగా? బాలమురళి గారు చేస్తారు కదా ఇవన్నీ కూడా, వయోలా ఇది అన్నీ. అయితే ఇప్పుడు మీరు శాస్త్రీయ సంగీతం నేర్చుకుని అక్కడి నుంచి వచ్చారు. తర్వాత నేదునూరు కృష్ణమూర్తి గారి గురించి ఒకసారి మాట్లాడుకుందాం. గురువుగారితో మీకైనా మంచి మధురానుభూతులు ఉన్నాయా? ఆయనండి చాలా సిస్టమేటిక్ మనిషి. ఎర్లీ మార్నింగ్ 4:30కే లేచి 5 o'clock కరెక్ట్గా ఆయన స్నానపానాదులు ముగించుకుని విభూది పెట్టుకుని తెల్లటి మనిషి. ఆయన కూర్చుని పంచి కట్టుకుని తంబురా చేతితో పట్టుకుని ఆయన సాధన మొదలుపెట్టేవారు. ఆయన పాడుతుంటే ఒక రకమైనటువంటి అనుభూతి, మనకు కళ్ళకి కట్టినట్టుగా త్యాగబ్రహ్మ కనిపించినట్టుగా అనిపించేది నాకు నా చిన్నప్పుడు. ఎందుకంటే ఆయన అందులో లీనమైపోయి పాడేసేవారు. ఆ పాటల్లో ఎంతో మాధుర్యత, ఆ ప్రాచీన్యత అదంతా కనిపించేదండి. తర్వాత ఆయన వేసే వధువులు నేను బాగా అబ్జర్వ్ చేసేవాడిని. ఆయన వేసినట్టుగా మిగతా శాస్త్రీయ సంగీత విద్వాంసులు వెయ్యరని కాదు, ఈయనది ఒక బాణీగా ఆయన. బాలమురళి గారు ఏంటంటే కొంచెం హిందుస్థానీ మిక్స్డ్గా, అంటే లైటర్ వేలో, అంటే అందరికీ అర్థమయ్యే విధంగా, చిన్నపిల్లల దగ్గర నుంచి కొంచెం బాగా అర్థమయ్యే విధంగా పాడేవారు. ఈయన ఏంటంటే ఈయన పాణీని మాత్రం ఆయన వదిలేవారు కాదు. దీనికి లైటర్ వే అనేది అస్సలు ఒప్పుకునేవారు కాదు గురువు గారు. అదే కాకుండా ఆయన అన్నమాచార్య కీర్తనలు చేస్తుంటే అందరూ కూడా ఎంత ఆనందపడ్డారంటే అంత ఇంత కాదండి. దానికి వ్యాఖ్యానంగా ఒక ఆయన వచ్చి దీంట్లో కాలేజీలో, మన ఎస్వి ఆర్ట్స్ కాలేజీలో పనిచేసేవారు. ఆయన వచ్చి వ్యాఖ్యాతగా వ్యవహరించేవారు. ఆయన వచ్చి దీనికి అన్ని భావం రాసి, తర్వాత ఈయన కంపోజ్ చేసినటువంటివన్నీ కూడా చేసి స్వరంతో రాసి దాన్ని ప్రింట్ చేసి అప్పట్లో దేవస్థానం వాళ్ళు బుక్ చేసి వేశారండి. శ్రీనివాసులు గారు ఆయన పేరు. సో అదే ఆ బాణీనే తీసుకుని ఎంఎస్ సుబ్బలక్ష్మి గారు, చాలామంది గాయకులు పాడారమ్మా. అవన్నీ కూడా చాలా పాపులర్. అదివో అల్లదివో ఆయన చేసింది. ఇప్పుడు అందరూ మామూలుగా అదివో అల్లదివో వేరే బాణీలో పాడతారు. ఆయన చేసినటువంటిది అదివో అల్లదివో శ్రీహరివాసము 10,000 శేషుల పడగలమయము. అదివో అల్లదివో శ్రీహరివాసము. అదే వెంకటాచల మఖిలోన్నతము. అదివో బ్రహ్మాదులకు రూపము. అదివో నిత్య నివాస మఖిలామునులకు. అదే చూడుడదే మ్రోక్కుడానందమయము. అదే చూడు అదే మ్రోక్కుడానందమయము. అదివో అల్లదివో శ్రీహరివాసము. గురువు గారు బాణి. మల్లిక్ గారు కూడా వేరే కొంచెం దగ్గరగానే, కానీ కొంచెం వేరేగా ఉంటుంది మల్లిక్ గారు చేసింది. అయితే ఆయన చేసిన వాటిలో ఇదొకటి. తర్వాత ఉయ్యాల బాలును చెదరు కడు నొయ్య నొయ్య నొయ్యనుచు ఉయ్యాల బాలయౌవనలు పసిడి ఉయ్యాల బాలుని వద్ద పాడేరు. లాలి 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 లాలమ్మ లాలి 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 లాలను చూయాల. ఇలాగా నిద్రొచ్చేస్తుంది హాయిగా. అసలు చాలా బాగా చేసేవారండి. అసలు ఆ పాటలు వింటుంటే అతి మధురంగా ఉండేవి.
అలాగే మళ్ళీ గంభీరతలో కూడా ఆయన అలరులు కూరియగాడెనదే అలకల కులుకుల అల మేల్మంగ అలరులు కూరియగా ఆడెనదే. ఎంత గొప్పగా చేసేవారంటే ఆయన భావం ఉంటుంది, సంగీతపు గమకాలు పోనిచ్చుకునేవారు కాదు అసలు. ఒక పరి ఒయ్యారమై ముఖమున కళలెల్ల మొలచినట్లుండే. ఒక పరి ఒయ్యారమై ముఖమున కళలెల్ల మొలచినట్లుండే. ఒక పరి ఒయ్యారమై జగదేకపతి మేన జల్లిన కర్పూర ధూళి. జగదేకపతి మేన జల్లిన కర్పూర ధూళి జిగిగొని నలువంక చిందగాను. జిగిగొని నలువంక చిందగాను. ముగి చంద్రముఖి నురమూన నీలిపేగా మొగి చంద్రముఖి నురమూన నీలిపేగాన పొగరు వెన్నెల దిగబోసినట్లుండే. పొగరు వెన్నెల దిగబోసినట్లుండే. ఒక పరి ఒయ్యారమై. అసలు వయ్యారం అంటేనే అందులోనే వయ్యారం అంతా కనిపిస్తూ ఉంటుంది. అలాగే ఈయన కులుక కన్నడవరో కొమ్మల జల జలరాలిని జాజులు మాయమకు. కులుక కన్నడవరో కొమ్మల జల జలరాలిని జాజులు మాయమకు. కులుక కన్నడవరో. అసలు ఆ వధువులు కానీ అసలు బాణి కానీ అంత నిజంగా కులుస్తూ నడిస్తే అదే కదా ఇదిగా ఉంటుంది. అందులోనే ఉండిపోతుంది ఆ పద. ఇవన్నీ మీరు అన్నట్టుగా ఎంఎస్ సుబ్బలక్ష్మి గారు ఇవన్నీ పాడారు. ఇవన్నీ నేను ఉన్నప్పుడు కంపోజ్ చేయడం నా అదృష్టంగా నేను భావిస్తాను. కానీ మీరు పాడే అవకాశం ఎందుకు రాలేదు అప్పుడు అందులో? అంటే ఏమైనా లెక్కలు ఉంటాయి వాటికి, ప్రాజెక్ట్లో ఉన్న వాళ్ళు అట్లా ఏమైనా? అది అప్పట్లో నన్ను చిన్నవాడిని అని, నాకు అప్పుడు వయసు కూడా చాలా తక్కువ, 19-20 ఏళ్ళు ఉంటాయి. నన్ను అంతగా ఎంకరేజ్ చేసేవారు కాదు. కానీ బయట నేను ఇలా సంగీతం, మా గురువు గారు ఎప్పుడు నన్ను ఎంకరేజ్ చేయట్లేదు. నేను కొంత మనస్తాపం పడ్డమాట వాస్తవం. ఆయనకి కూడా ఒరేయ్ మామూలుగా మాట్లాడుకో, నువ్వు పాడు, నన్నేం ప్రశ్నించకనేవారు. ఆయన చూస్తే ఒక రకం భయం కూడా ఉండేది, ఎక్కువ మాట్లాడడానికి భయం. ఏదైనా ఉంటే మా అమ్మగారితో వినమించేవాడిని. ఆవిడ పాపం సర్ది చెప్పేవారు. ఆవిడ పాపం వాడిని ఇదవుతున్నాడు, కొంచెం చెప్పచ్చు కదండి అంటే, సరే ఇది పాడు ఎలా ఉందని. అప్పుడు ఇది సరిలేదు అది సరిలేదు అని ఆయన చెప్పేవారు. 1-2 సార్లు సందర్భాల్లో చెప్పారు తప్ప ఎక్కువగా నాకు ఆయన మనస్ఫూర్తిగా నాకు నేర్పించిన మా సందర్భాలు తక్కువ. నేను విని నేర్చుకున్నవే. అదే గురు శుశ్రూషతో నేర్చుకున్నారు. ఆ తర్వాత ఈయన ఇలా చేస్తుంటే నాకు చిన్నప్పటి నుంచి లలిత సంగీతం మీద, సినిమా సంగీతం మీద ఇంట్రెస్ట్ కొద్దీ ఆల్ ఇండియా లెవెల్స్లో కాంపిటీషన్స్ ఇవన్నీ జరిగేవండి వెంకటేశ్వర యూనివర్సిటీలోని వాటిలో. అప్పుడు కాలేజెస్ నుంచి కొంతమందిని సెలెక్ట్ చేసి పంపించేవారు. అందులో మా కాలేజీ నుంచి నేను పేరు పెట్టగానే ఈయన వద్దనేవారు, నేదునూరు గారు. నువ్వు క్లాసికల్ నేర్చుకోకుండా నువ్వు మళ్ళీ లైట్ మ్యూజిక్ పోతానంటున్నావు అది ఇది అని. కాదు గురువు గారు, అవి కూడా కొంచెం సంగీతమే కదా, నాకు ఇంట్రెస్ట్ కొద్దీ పెడతానంటే అయితే పో అనేవారు. సరే వెళ్ళి పాడిన తర్వాత ఫస్ట్ ప్రైజ్ తీసుకొని చూపిస్తే మళ్ళీ ఆనందపడి అందులో ఒక లలిత సంగీతం పాట నాకు ఫస్ట్ ప్రైజ్ వచ్చిందండి. మొత్తం పాట గుర్తుందేమన్నా? పాడతానమ్మా. ఒక 300 మంది పాడి ఉంటారు. అంటే వేరే రకరకాలు పాడారు, 300 మంది స్టూడెంట్స్. అందులో ఫస్ట్ ప్రైజ్ వచ్చిందమ్మా నాకు.
సలలిత రాగము సంగీతము, సుమధుర గానము సంగీతము, సలలిత రాగము సంగీతము, సుమధుర గానము సంగీతము, సలలిత రాగము సంగీతము, సెలయేటి పాటలో సంగీతము, పాపాయి మాటలో సంగీతము, చిరుగాలి వీవెన సంగీతము, చిరుగాలి వీవెన సంగీతము, ప్రియమైన భావన సంగీతము, సలలిత రాగము సంగీతము అనే ఈ పాట. చాలా హాయిగా ఉంది. దీనికి నాకు ఫస్ట్ ప్రైజ్ వచ్చింది. అది గురుగారికి చూపించాను ఆ సర్టిఫికెట్. అది చాలా ఆనందపడ్డారు. అయితే ఇందులోనే ఉండిపోకూడదు నువ్వు అనేవారు. వాళ్ళు క్లాసికల్కి వెళ్ళాలని ఆయన పాపం అలా చెప్పేవారు.